హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ అయితే నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు నా బర్త్‌డే. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ బర్త్‌డే అంటే చాలా స్పెషల్ డేనే కదా! ఎందుకంటే మనం పుట్టినరోజు, మనం ఈ భూమి మీదకొచ్చిన రోజు అంటే మనకి చాలా స్పెషల్. కాబట్టి నాకు కూడా అంతే స్పెషల్. ప్రతి సంవత్సరం మనకి బర్త్‌డేస్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని బర్త్‌డేస్ మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి. సో, అలాంటి బర్త్‌డే అని చెప్పుకోవచ్చనమాట. ఉదయం అయితే చాలా పీస్‌ఫుల్‌గా స్టార్ట్ అయింది అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. చాలా హర్రీ బర్రీగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు మేము హైదరాబాద్‌కి బయలుదేరుతున్నాం కాబట్టి, ఇక పొద్దున్నే లేచి ఇంట్లో చకాచకా అన్నీ సర్దేసుకొని, ఇంకా ఫ్రెష్ అయిపోయి, ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని, అన్నీ లగేజ్ ప్యాక్ చేసుకొని, ఇంకా బయలుదేరాము. వెళ్తూ దేవుడి ఆశీస్సులు తీసుకోవడం అయితే తప్పనిసరి కదా! కాబట్టి ఫస్టు దేవుడి ఆశీర్వాదం తీసుకొని ఇంకా బయలుదేరదాం అని చెప్పేసి గుడికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన వెంటనే మనసుకైతే ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చేస్తదండి గుడికి వెళ్తే నాకైతే. అలాగే ఎన్ని రోజుల నుంచో ఎంత స్ట్రెస్ ఉన్నా గానీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అలా ఆ దేవుడిని చూస్తే మైండ్ అంతా కామ్ అయిపోతుంది. అలాగే ఈ సంవత్సరం నేను ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలి. నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. అలాగే నేను అనుకున్న ప్రతి పని ఏ ఆటంకం లేకుండా జరగాలి. అలాగే నా గోల్స్ అన్నీ నేను అచీవ్ చేయాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు బర్త్‌డేస్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికి నా బర్త్‌డే ఒక 1 మంత్ ఉందనంగానే నేను మా వారికి గుర్తు చేస్తూ ఉంటాననమాట. నా బర్త్‌డే వస్తుంది అని మా వారు సరదాగా ఆట పట్టిస్తాను. "నువ్వు చిన్న పిల్లవా బర్త్‌డే వస్తుంది అని చెప్తావు" అని. కాకపోతే చిన్న పిల్ల అని కాదు గానండి, ఇప్పటికి ఎలా అనిపిస్తదంటే బర్త్‌డే అంటే ఒక స్పెషల్ అని అనిపిస్తూ ఉంటుందనమాట. నేనేమన్నా గిఫ్ట్‌లు ఇస్తానని నువ్వు ఎదురు చూస్తున్నావా? ఈ ఇయర్ నీకేం గిఫ్ట్ ఇవ్వనులే అని ముందే చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి సడెన్‌గా సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ కామన్ అండి. గిఫ్ట్ అన్నది ఏముంది? ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు. నేనదే కోరుకుంటాను. అలాగే చిన్నప్పుడు నా బర్త్‌డే వస్తుందంటే ఒక 10 రోజుల ముందు నుండే ప్రిపరేషన్ జరిగాయి. అమ్మ నా పుట్టినరోజుకి ఇలాంటి డ్రెస్ కొను, అలాగే ఇలాంటి స్వీట్ ప్రిపేర్ చేయమ్మా అని. ఎందుకంటే చిన్నప్పుడు స్వీట్స్ అనేవి బయట కొనుక్కొచ్చేవాళ్ళు కావు. మా ఊర్లో దొరికేవి కూడా కావు. అమ్మ నా ప్రతి సంవత్సరం కూడా ఇంట్లోనే చేసేది. ఏదైనా కానీ నాకెక్కువ అమ్మ మైసూర్ పాక్ చేసేదండి. బాగా గుర్తు. చాలా బావుండేది. చాలా సంవత్సరాలయిపోయింది అమ్మ చేతి మైసూర్ పాక్ తిని కూడా అనిపిస్తూ ఉంటది బర్త్‌డే వచ్చిన ప్రతిసారి. అలాగే పువ్వులు తెచ్చుకోవాలి. ఎంత పెద్ద మాల కట్టుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ అవ్వాలి. ఆ రోజుల్లో మొబైల్స్ లేవు కదా! ఫోటోస్ దిగడానికి. సో, అలాంటి అవకాశం అయితే లేదు. వీలున్నప్పుడు ఫోటోస్ దిగేవాళ్ళం. లేనప్పుడు ఏమీ లేదు. ఇంకా అలాగా జరిగేదనమాట చిన్నప్పుడైతే. కానీ ఇప్పుడేమనిపిస్తదంటే బర్త్‌డే అంటే మన జీవిత కాలంలో ఒక సంవత్సర కాలం తగ్గిపోయింది. మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాము. వయసు పెరిగిపోతుంది. బరువులు, బాధ్యతలు మీద పడిపోతున్నాయి. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించు దేవుడా అని జెప్పేసి దేవుడి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. చక్కగా వెళ్ళాము. దర్శనం చేసుకున్నాము. అలాగే పండ్లయితే తీసుకువెళ్తాను నేను ప్రతిసారి. అలాగే తీసుకువెళ్ళాను. చక్కగా లాస్ట్ ఇయర్ గూడా బర్త్‌డేకి రామయ్యని దర్శనం చేసుకున్నాను. ఈ ఇయర్ కూడా చక్కగా మళ్ళీ అదే గుడికి వెళ్ళి, అదే రామయ్య దర్శనం అయితే చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నాకు బర్త్‌డే అంటే ఇంట్లో పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి. ఈ 2 చేసుకున్నానంటే నేను ఫుల్ హ్యాపీ. కేకులు తేవాలి, కట్ చేయాలి అలా ఏమీ ఉండదండి. ఆల్మోస్ట్ నేను మ్యారేజ్ తర్వాత నుంచే కేక్ కట్ చేయటం మొదలుపెట్టానేమో. అంతకుముందయితే ఎప్పుడు కేక్ కట్ చేయలేదు. ఇక అలాగా చిన్నగా మా ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోయింది. రోడ్డు మీద వెదర్ బావుంది. అలా సాంగ్స్ పెట్టుకుంటూ, ఫన్నీ కన్వర్సేషన్ చేసుకుంటూ, అలా ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. జర్నీలో చిన్న చిన్న ఫుడ్ స్టాప్సు, టీ స్టాప్సు, అలాగే మధ్యలో వీళ్ళొస్తూ ఉంటారు. అవన్నీ చూసుకుంటూ కొన్ని మూమెంట్స్ కెమెరాలో షూట్ చేయాలనిపిస్తుంది. మరికొన్ని మూమెంట్స్ మాత్రం ఫోన్ పక్కన పెట్టి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అలాగే ఈరోజు 2 చేశాను. ఇక మేము వెళ్ళేటప్పుడు దారిలో అయితే వీళ్ళు కనిపించారు. వీళ్ళు ఆదివాసీలు. వీళ్ళు కొత్త పండుగని చేసుకుంటారండి. ఏదో ఆ పండగ కోసం అయితే రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్‌ని ఆపి డబ్బులైతే కలెక్ట్ చేసుకుంటారు. ఆ డబ్బులతో చేసుకుంటారు. వీళ్ళు 1, 2 రోజులు మాత్రమే అడుగుతారు. ఎక్కువ ప్రతిరోజు అయితే ఏం అలా మనీ కలెక్ట్ చెయ్యరు. మేము ఇక్కడ రోడ్ సైడ్ చిన్న పని నుండి కార్ ఆపాము. మేమేమన్నా వేస్తామేమోనని పాపం ఎలా ఎదురు చూస్తున్నాయో చూడండి. వచ్చి తల్లి పిల్ల వాళ్ళ డాడీ లాగా ఉన్నాడు కనిపించడానికి.
వాళ్ళ ఫ్యామిలీ చూడండి ఎంత అందంగా ఉందో, చక్కగా కలిసి మెలిసి. వెళ్తున్నావు కదా. ఓకే, బాయ్ బాయ్. మేము వెళ్ళే దారిలోనే పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. నాకు చాలా అలవాటు, చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ సార్లు వెళ్ళాము. ఇక అమ్మవారి దర్శనం చేసుకున్నాము, బర్త్డే కదా అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకుందాం అని చెప్పేసి టెంపుల్ లోపలికైతే వెళ్ళాము. ఈ టెంపుల్ ఎప్పుడు చూసినా 365 రోజులు బిజీగానే ఉంటుందండి. ఎప్పుడు జనం ఉంటారు, ఎప్పుడు మొక్కులు చెల్లిస్తారు. చాలా మహిమ కల గుడి అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ భక్తులకైతే చాలా నమ్మకం ఉంటుంది గుడి మీద, అలాగే చాలా విశ్వాసం ఉంటుంది. ఇంకా వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. ఇక ఆ తర్వాత లోపల అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. ఆ రోజు ఒక క్లిప్ తీయనిచ్చారండి, లేకపోతే నార్మల్గా అయితే అస్సలు తీయనియరు అనమాట వీడియో. కాకపోతే ఆ రోజు బై లక్కీ ఏంటంటే మేము ఒక క్లిప్ తీసుకోగలిగాము, వాళ్ళని అడిగే తీసాము. ఆ తర్వాత దర్శనం అయితే అయిపోయింది. ఇక పాల్వంచుకి అయితే రీచ్ అయిపోయాము. ఇక ఫుడ్ తిన్నాము, దారిలో ఆకలి వేసేస్తుంది, అప్పటికే లంచ్ టైం అయిపోయింది అని చెప్పేసి మేమైతే లంచ్ కోసం ఆగాము. నా పుట్టినరోజు ఎప్పుడు కూడా తెలియనంత వరకు తిన్నానేమో, అసలు ఎప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు. కానీ నేను తినకూడదు అని తెలిసినప్పటి నుంచి అసలు నాన్ వెజ్ ముట్టుకోను. ఆ రోజు వెజ్ మాత్రమే తింటాను. మేము వెళ్ళిన రెస్టారెంట్లో ఆల్మోస్ట్ అక్కడ నాన్ వెజే ఫేమస్ అనమాట. సో తప్పదు కదా, ఇంకా తినాలి. సో అందుకని మేము ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. నేను చెప్పాను మా వారిని మా బాబుని, మీరు తినాలనుకుంటే నాన్ వెజ్ తినండి, నేనైతే వెజ్ ఆర్డర్ చేసుకుంటాను అని చెప్పాను. ఇంకా వాళ్ళు కూడా నా కోసం వెజ్ అయితే స్కిప్ చేశారు. మంచిగా వెజిటేబుల్ బిర్యానీ, ఇంకా దాంతోపాటు ఒక కర్రీ ఇచ్చారండి. ఎంత బాగుందో అండి నిజంగా. నేను చాలా చోట్ల తిన్నాను, చాలా ప్లేసుల్లో, కాకపోతే ఇక్కడ మాత్రం ఎంత బాగుందంటే అసలు ఇది వెజ్జా నాన్ వెజ్జేనా అని అనిపించి అంత బాగా చేశారు. నేను అడిగాను వాళ్ళని, మిక్స్ చేస్తారా మీరు, వెజ్ నాన్ వెజ్ కలుపుతారా, అట్లా ఏమైనా ఉంటుందా, అది చేసిన దాంట్లో ఇచ్చేస్తారా అని అడిగితే లేదండి మేము అలా చేయము అని చెప్పింది. అక్కడ లంచ్ చేసేసాము. లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మధ్యలో చిన్న చిన్న పనులు ఉంటే చూసుకుంటూ ఖమ్మం రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మాకు నైట్ అయిపోయింది. నైట్ టైంలో హైదరాబాద్కి ట్రావెల్ ఎందుకని మా పెద్దమ్మ ఉంటారు ఖమ్మంలో, అక్కడైతే ఆగామండి. లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది కదా, తను కూడా ఎందుకు అంటే ఆగారు. ఇంకా వెళ్తూ కేక్ తీసుకువెళ్ళాము. ఆ ఆంటీ ఏమో పద్మ ఆంటీ, మా పెద్దమ్మ వాళ్ళ అపార్ట్మెంట్ లో కింద ఉంటారనమాట. చాలా మంచి ఆంటీ, చాలా బాగా ఉంటారు మాతో, మా పెద్దమ్మలతో సమానంగా ఉంటారు. ఇక ఆంటీ అయితే నన్ను బర్త్డే అని విష్ చేయడానికి అయితే వచ్చారు. మనం పెద్దవాళ్ళం అవుతుంటే మన లైఫ్ కూడా మారిపోతూ ఉంటుంది కదా, కానీ నా దగ్గర ఉన్న వాళ్ళు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం అలాగే ఉన్నారు. అదే నాకు బిగ్గెస్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఈ బర్త్డే నాకు ఒక విషయం అయితే బాగా గుర్తు చేసింది. హ్యాపీనెస్ అనేది కాస్ట్లీ గిఫ్ట్లలో అయితే ఉండదండి, లగ్జరీ ప్లేసులలో కూడా ఉండదు. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళతో గడిపే చిన్న చిన్న మూమెంట్స్లోనే ఉంటుంది. ఈ రోజు క్రియేట్ అయిన మెమరీస్ అయితే నా లైఫ్ లాంగ్ అయితే గుర్తుండిపోతాయి. అలాగే ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇంకా చాలా రావాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడైనా మనకి ఎవరైనా కాస్ట్లీ గిఫ్ట్లు అవ్వక్కర్లేదండి, వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ ప్రేమను అందిస్తే చాలు. మనం వెళ్ళినప్పుడు చిన్న మాట పలకరింపు ఉంటే చాలు అని అనిపిస్తుందండి నాకైతే. 4 years తర్వాత మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను ఖమ్మంలో వెళ్తూ. సో తను మీట్ అవుదాం ఇప్పుడు. మన వీడియోలో చూసి వీళ్ళు ఎప్పుడు కలిసారు అసలు? ఆల్మోస్ట్ 5 years తర్వాత కలిసాము మళ్ళీ ముగ్గురం. హైదరాబాద్లో చాలా మంది ఉంటాం కానీ అక్కడ ఒకరికొకరు ఎవరం కలవలేదు. ఖమ్మంలో మీట్ అయ్యాం అనమాట. అది అనుకోకుండా, అసలు నో ప్లానింగ్, అసలు ఏమీ ప్రిపరేషన్ కూడా లేదనమాట ముందు, అలా సడన్గా జరిగిపోయింది. మా చిన్నప్పుడు క్లాస్మేట్ తిను ధరణి, తిను రజని, మేమంతా కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ వరకు ఆల్మోస్ట్ కలిసి చదువుకున్న వాళ్ళమే. సో మాది ఒకటే బ్యాచ్, అందుకనే. మిగిలిన ఫ్రెండ్స్ ఏమో హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళని ఎప్పుడైనా కలిసినప్పుడు చూపిస్తాను. మిగిలిన ఫ్రెండ్స్తో గ్రూప్ కాల్ అయితే మాట్లాడాము. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈరోజు చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ అందరిని కలిసాను కాబట్టి చాలా హ్యాపీ. లైఫ్లో ఎంత బిజీ అయినా సరే ఫ్రెండ్స్తో స్పెండ్ చేసే టైం మాత్రం ఆల్వేస్ స్పెషల్. మళ్ళీ అదే ఓల్డ్ జోక్స్, అదే నవ్వులు, అదే మ్యాడ్నెస్. ఎంత పెద్దవాళ్ళమైనా ఫ్రెండ్స్తో ఉంటే మళ్ళీ చిన్నపిల్లల్లా ఫీల్ అవుతాము. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.